వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. యాదగిరిగుట్ట పట్టణంలో బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీలైలయ్య. ఆరోగ్యవంతమైన మహిళ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. పోషణ మాసం ఉత్సవాలను వినూత్నంగా నిర్వహించాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో అంబరానంటిన బతుకమ్మ సంబరాలు. చౌటుప్పల్లో భవన నిర్మాణ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా 4వ మహాసభలు. మా పాఠశాల మా పెరటి తోట కార్యక్రమంలో పాల్గొన్న దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు. నాంపల్లి మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కొరతతో బారులు తీరిన రైతులు. చౌటుప్పల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు టై బెల్టులు పంపిణీ. శ్రీ రాజన్ గురుస్వామి భజన మండలి సేవా సమితి పోస్టర్ ఆవిష్కరణ మహోత్సవం. గూండాల మండల ఎంపీడీఓ కార్యాలయంలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని ఎస్వీఎన్ పాఠశాలలో నిర్వహించిన బంగారు బతుకమ్మ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీలైలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీలైలయ్య నివాసంలో సాంప్రదాయంగా బొట్టు పెట్టి ఘనంగా వేడుకలకు స్వాగతం పలికారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని ఎస్వీఎన్ పాఠశాలలో నిర్వహించిన బంగారు బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీలైలయ్య నివాసంలో సాంప్రదాయంగా బొట్టు పెట్టి ఘనంగా వేడుకలకు స్వాగతం పలికారు. అనంతరం సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సాంప్రదాయమైన బతుకమ్మను మహిళలు ఘనంగా జరుపుకోవాలని తెలిపారు. తర్వాత విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. Heartily congratulations to all the winners: Nihal Raj, Mayansh, Vasikar, Uday Kiran, Dinesh and Srija. ఆరోగ్యవంతమైన మహిళ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు. శుక్రవారం చివ్వెంల మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రం, మినీ గురుకుల పాఠశాలను కలెక్టర్ సందర్శించారు.
ఆరోగ్యవంతమైన మహిళ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన చివెంల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రం, మినీ గురుకుల పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. పోషణ మాసం 2025 కార్యక్రమంలో భాగంగా 3వ రోజు నిర్వహిస్తున్న మెన్స్ స్టిమ్మింగ్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చివెంల మండల కేంద్రంలోని 2వ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అధిక పోషణ విలువలు ఉన్న ఆహారాన్ని ఇంట్లో ఉన్న పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు ప్రతిరోజు ఇచ్చే విధంగా భర్తలకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. 5 సంవత్సరాలలోపు పిల్లలకు మెదడు అభివృద్ధి చెందే దశలో ఉంటుంది కాబట్టి 3 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఏమి నేర్పితే భవిష్యత్ అంతా అదే గుర్తుండిపోతుందని, నిర్లక్ష్యం చేయకుండా వారికి మంచి పోషక ఆహారం ఇస్తూ మంచి విషయాలు నేర్పించాలని సూచించారు. ఆర్బీఎస్కే డాక్టర్లు పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారా, ఎంతమంది గర్భిణీలు, బాలింతలు వస్తున్నారు అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ పిల్లలతో వారి పేర్ల, శరీర భాగాల పేర్లు, గ్రామం, జిల్లా పేర్ల గురించి పిల్లలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న స్వస్థ్ నారీ సుశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. స్టాఫ్ హాజరు వివరాలు, ఏఎన్సీ రిజిస్టర్, మెడిసిన్, అదేవిధంగా హై రిస్క్ కేసెస్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈడీడీ క్యాలెండర్ను పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు జరిగేలా క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం ట్రైబల్ వెల్ఫేర్ మినీ గురుకుల బాలికల పాఠశాల సందర్శించారు. ఈ సందర్భంగా 2వ తరగతి విద్యార్థులను తెలుగు సబ్జెక్ట్ చదివించగా చక్కగా చదవడంతో పాటు రైమ్స్ వచ్చా అని అడగగా రైమ్స్ పాడడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. హాస్టల్ బాగుంటుందా, భోజనం మంచిగా పెడుతున్నారా, అలాగే చదువు బాగా చెప్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్టోర్ రూమ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రకాష్ రావు, ఎంపీడీఓ సంతోష్ కుమార్, మెడికల్ అధికారి భవానీ, సిడిపిఓ శ్రీవాణి, గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజిత, ఆర్ఐలు శ్రవంతి, శ్రీను, పంచాయతీ కార్యదర్శి విక్రమ్, సూపర్వైజర్ సునీత, అంగన్వాడీ టీచర్లు ఇందిర, యమున తదితరులు పాల్గొన్నారు. పోషణ మాస ఉత్సవాలను వినూత్నంగా నిర్వహించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. పోషణ మాసంపై శుక్రవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మహిళా, శిశు సంక్షేమ సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. పోషణ మాసం ఉత్సవాలను వినూత్నంగా నిర్వహించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. పోషణ మాసంపై శుక్రవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మహిళా, శిశు సంక్షేమ సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ నెల 17 నుండి అక్టోబర్ 16 వరకు పోషణ మాసం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతిరోజు వివిధ స్థాయిలలో పలు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలలో భాగంగా పాలిచ్చే తల్లులకు కౌన్సిలింగ్ నిర్వహించడం, పిల్లలలో లావు, ఒబెసిటీ, ఎక్కువ బరువును తగ్గించే ఆహారంపై అవగాహన కల్పించడం, పిల్లలకు పోషణ ఆహారంలో మగవారిని భాగస్వామ్యం చేయడం, స్థానిక వంటకాలను ప్రోత్సహించడం, పిల్లలు ఆడుకునేందుకు స్థానికంగా దొరికే చెక్క బొమ్మలు, కర్ర బొమ్మలు, మట్టితో తయారు చేసిన బొమ్మల వాడకం, వినియోగం, పౌష్టికాహార మిషన్ కింద 100 రోజుల ప్రణాళికను రూపొందించడం, యోగా చేయడం, రక్తహీనత తగ్గించడం, గ్రామ వార్డు సభల నిర్వహణ, కిచెన్ గార్డెన్ల పెంపకం, కూరగాయల పెంపకం, పోషణ వాటికల నిర్మాణం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, హైజీనిక్ తాగునీరు, పరిశుభ్రత వంటి కార్యక్రమాలపై వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ సంవత్సరం సైతం పోషణ మాసం కింద వినూత్న కార్యక్రమాలు చేపట్టి అందరికీ ఉపయోగపడేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రత్యేకించి సిడిపిఓలు అంగన్వాడీలలో కిచెన్ గార్డెన్ల పెంపకంపై దృష్టి సారించాలని, సొంత భవనాలు ఉన్న 625 అంగన్వాడీ కేంద్రాలలో కనీసం 425 కేంద్రాలలో కిచెన్ గార్డెన్ పెంచాలని, ఇందుకు అవసరమైన మొక్కలను స్థానిక ఏపీఎంల ద్వారా తీసుకోవాలని, అవసరమైతే విత్తనాలను సైతం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రహరీలు లేని అంగన్వాడీలకు బయోకంచె ఏర్పాటు చేయాలన్నారు. పోషణ వాటికలను పెంచాలని ఐసిడిఎస్ అధికారులు అంగన్వాడీ కేంద్రాలకు భవనాలకై స్థలాలను గుర్తించాలని చెప్పారు. స్థానిక శాసనసభ్యుల సహకారంతో సిడిపిఓలు ఒకరోజు పోషణ మాసోత్సవాలను ఘనంగా నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అందరినీ భాగస్వామ్యం చేయాలని సూచించారు.
గ్రామ స్థాయిలో నిర్వహించే గ్రామైక్య సంఘాల సమావేశాలలో ఇతర శాఖలతో పాటు ఐసిడిఎస్ అంగన్వాడీ కార్యకర్తలు తప్పనిసరిగా హాజరు కావాలని, అన్ని అంగన్వాడీ కేంద్రాలలో టాయిలెట్లు ఉండేలా చూడాలని ఈ సమావేశంలో ఆర్బీఎస్కేల గురించి మాట్లాడాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ పోషణ మాసం సందర్భంగా పిల్లలకు నిర్వహించే పరీక్షలు తదితర అంశాలపై వివరించారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కిచెన్ గార్డెన్లో పెంచే కూరగాయలు మొక్కలపై అవగాహన కల్పించారు. నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాల నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణకు తమ శాఖ తరఫున సహకరిస్తామని తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు అవసరమైన కిచెన్ గార్డెన్ల పెంపకం తదితర అంశాలపై డిఆర్డీఏ ద్వారా సహకారం అందిస్తామని డిఆర్డీఓ శేఖర్ రెడ్డి తెలుపగా, మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి కృష్ణవేణి పోషణ మాసం ప్రాధాన్యతను, రోజువారీ నిర్వహించే కార్యక్రమాల షెడ్యూల్ను సమావేశానికి తెలియజేశారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను ఆమె సమావేశానికి వెల్లడించారు. ఈ సందర్భంగా పోషణ మాసంపై రూపొందించిన గోడపత్రికను ఆవిష్కరించారు. డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి, సిడిపిఓలు తదితరులు ఈ సమావేశంలో హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలలో భాగమైన బతుకమ్మ పండుగ సంబరాలు శుక్రవారం బెల్లంపల్లి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో అంబరాన్నంటాయి. కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు. ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలలో భాగమైన బతుకమ్మ పండుగ సంబరాలు శుక్రవారం బెల్లంపల్లి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో అంబరాన్నంటాయి. కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు. ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముందస్తు బతుకమ్మ సంబరాల కోసం కళాశాల మైదానంలో పెద్ద ఎత్తున షామియానా ఏర్పాటు చేశారు. అనంతరం మహిళా అధ్యాపకులు, విద్యార్థినులు తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. అనంతరం ప్రిన్సిపల్ మరియు ఇతర అధ్యాపకులు కొబ్బరికాయలు కొట్టి బతుకమ్మ ఆటను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా అధ్యాపకులు, విద్యార్థులు అందరూ కూడా బతుకమ్మ ఆడారు. బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, వెళ్ళిరా బతుకమ్మ, మల్లిరా బతుకమ్మ అంటూ ఆటపాటలతో హోరెత్తించారు. బతుకమ్మ పాటకు తగ్గట్టుగా నృత్యాలు చేస్తూ కార్యక్రమాన్ని ఆద్యంతం ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. అనంతరం బతుకమ్మను స్థానిక పోచమ్మ చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్, వైస్ ప్రిన్సిపల్ మేడ తిరుపతి, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ ఎంఏ రేష్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, సూపరింటెండెంట్లు పుష్పాల శ్రీనివాస్, భోజనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
లేబర్ కోడ్లను రద్దు చేయాలి. భవన నిర్మాణ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా 4 మహాసభలు చౌటుపల్ మున్సిపాలిటీలోనే గట్టు శ్రీరాములు ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది. కొండూరు రోడ్లో గల భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేసి ర్యాలీ ద్వారా ఫంక్షన్ హాల్ నందు మహాసభ నిర్వహించుకోవడం జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ కోటంరాజు హాజరై మాట్లాడారు. భవన నిర్మాణ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా 4వ మహాసభలు చౌటుపల్ మున్సిపాలిటీలోనే గట్టు శ్రీరాములు ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది. కొండూరు రోడ్లో గల భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేసి ర్యాలీ ద్వారా ఫంక్షన్ హాల్ నందు మహాసభ నిర్వహించుకోవడం జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ కోటంరాజు మాట్లాడుతూ సిఐటియు సహకారంతో దశాబ్దాల పోరాటాల ఫలితంగా 1996లో భవన నిర్మాణ కార్మిక చట్టం ఐక్యతా పోరాటాల పటిమల వలన దేశవ్యాప్తంగా వెల్ఫేర్ బోర్డు తద్వారా సంక్షేమ పథకాలను సాధించుకోగలిగామన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతన లేబర్ కోడ్ల పేరుతో తొలగించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. లేబర్ కోడ్ రద్దుకు భవన నిర్మాణ కార్మిక సంఘం కార్మికులను ఐక్యం చేసి నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. కార్మికులు పని సమయాలలో మరణించిన సహజ మరణాలతో పాటు పూర్తి అంగవైకల్యం వంటి సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం కార్మికులకు నష్టం కలిగిస్తుందన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు దాసరి పాండు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న పెండింగ్ క్లైములను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలులో అవినీతిని అరికట్టాలని జిల్లా వ్యాప్తంగా కార్మికులను ఐక్యం చేసి పోరాడతామన్నారు. గత పోరాటాలను సమీక్షించి భవిష్యత్ కర్తవ్యాలను నిర్వహించేందుకు ఈ మహాసభలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ మహాసభలలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గోరికే స్వాములు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా, ప్రజానాట్య మండలి జిల్లా ఉపాధ్యక్షులు గోషిక కరుణాకర్, సిఐటియు జిల్లా నాయకులు ఆదిమూలం నందీశ్వర్, బత్తులదాసు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కూరెళ్ల నరసింహ, చీమగండ్ల శ్రీరాములు, గుణముని రాములు, కల్వకుంట్ల శివ, కోట సంధ్యారాణి, ఆర్ మల్లేశం, రామచంద్రం, గాదె కృష్ణ, మారయ్య, జాంగీర్, నెల్లికంటి నరసింహ, సైదులు, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో కట్టారు 346 కోట్ల రూపాయలు మనకు రావాలి, కానీ రాలే. సంక్షేమ పథకాలు అమలు చేయాలని చట్టం చెప్తుంటే ఈ చట్టాన్ని మనం ఏం చేస్తాంలే, కోట్లరాజు లేకపోతే సోములు లేకపోతే మల్లేశ్వరు లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్నోడు తాగాలి, అందరి దావలు తగ్గాలంటే అందరం పాల్గొనాలి. కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి. ఈ 4వ మహాసభలో 4 మూలల నుండి వచ్చినటువంటి మండల నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, సీనియర్లు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మీరందరూ ఆలోచన చేయండి. మీ మొత్తుకోవడమే కాదు, మీరు ఆలోచన చేసి మీ దగ్గర నుండి కదలిక అయితేనే తప్ప ఈ పోరాటాల్లో విజయం సాధించలేము. మా పాఠశాల మా పెరటి తోట మాకెంతో ఇష్టమని చాటి చెప్తూ దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇష్టంగా ఖాళీ పీరియడ్లో తోటలో మొక్కలను జాగ్రత్తగా చూసుకుంటూ నీళ్లు పోస్తున్నారు. ఈ నెల మొదట్లో పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం కృషితో పెరటి తోట ఏర్పాటు చేశారు. తోట పెంపకంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల కృషి ఉందని ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం అన్నారు. మా పాఠశాల మా పెరటి తోట మాకెంతో ఇష్టమని చాటి చెప్తూ దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇష్టంగా ఖాళీ పీరియడ్లో తోటలో మొక్కలను జాగ్రత్తగా చూసుకుంటూ నీళ్లు పోస్తున్నారు.
ఈ నెల మొదట్లో పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ కృషితో ఏర్పాటు చేసిన పెరటి తోట కిచెన్ గార్డెన్లో పాలకూర, తోటకూర, బెండకాయ, సొరకాయ వంటి కూరగాయలు, జామ మొదలైన పండ్ల మొక్కలు తోటలో పెరుగుతున్నాయి. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో భాగంగా తాజా పోషకాలతో కూడిన కూరగాయలను అందించడంలో భాగంగా ఈ పెరటి తోటను కిచెన్ గార్డెన్ను పాఠశాలలో అభివృద్ధి చేస్తున్నామని, ఈ తోట పెంపకంలో ఉపాధ్యాయులు వై మంజులత, కొండ శ్రీనివాస్, సభావత్ వెంకట్ కుమార్, మీనాల సహకారం మరియు విద్యార్థుల కృషి ఉందని ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ అన్నారు. కిచెన్ గార్డెన్ ఇప్పుడే డెవలప్ చేస్తున్నామండి. ఎంపీపీఎస్ దామేర్ భీమన్పల్లి, నల్గొండ మండలం, నల్గొండ జిల్లా. థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నాంపల్లి మండలంలో యూరియా కొరత రైతుల తిప్పలు. యూరియా కొరతతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్ద వందల మంది రైతులు బారులు తీరారు. అనేక అవస్థలకు ఓర్చుకొని రాత్రి నుండి ఎదురు చూసినప్పటికీ యూరియా అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి రైతుల పక్షాన మాట్లాడారు. నాంపల్లి మండలంలో యూరియా కొరకు రైతుల తిప్పలు. యూరియా కొరతతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద వందల మంది రైతులు బారులు తీరారు. అనేక అవస్థలకు ఓదార్చుకొని రాత్రి నుండి ఎదురు చూసినప్పటికీ యూరియా అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి రైతుల పక్షాన మాట్లాడుతూ, ఆరుగాలు కష్టపడి వ్యవసాయం చేసే రైతులకు సరైన సమయంలో యూరియా అందకపోవడంతో పంట చేలు ఆగమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి 2 గంటల నుండి ఎదురు చూసిన రైతులకు ఒక్కొక్క బస్తా ఇచ్చి చేతులు దులుపుకున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి రైతులకు సకాలంలో యూరియా అందించాలని, లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళన చేస్తామని అన్నారు. ఇదే విషయమై సత్య న్యూస్ మండల వ్యవసాయ అధికారిని వివరణ కోరగా, మండలంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి 30 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, రైతులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బస్తా చొప్పున సుమారుగా 600 మంది రైతులకు అందించడం జరిగిందని తెలిపారు. ఆ పేపర్ రాకపోవాలి. రూపాయలు దేనికి వచ్చి ఇట్లా వార్త ఎక్కితే ఆ పేపర్లు ఎటు పోవాలి? దేనికి పోవాలి పేపర్లు? ఇట్లా వార్త ఎక్కుతారు నీ పేపర్లు, మరి ఎటు పోవాలి? దేనికి పెట్టిరు? పెడతా నేను ఎట్టగానే పెట్టు. పారిపోతే నేను పేపర్ ఇవ్వాలి, పరికాశం మారుతారు. అలా పేపర్ నా పేపర్ రాకపోవాలి, అప్పుడు ఉంటుంది.
యూరియా ఇవ్వాలి, రైతులందరికీ సక్రమంగా యూరియా ఇవ్వాలి, రైతులందరికీ సక్రమంగా యూరియా ఇవ్వాలి, రైతులందరికీ సక్రమంగా యూరియా దగ్గర ఈరోజు నాంపల్లి మండల కేంద్రంలో అగ్రోస్ రైతు సంఘానికి సంబంధించి ఆ షాప్ దగ్గర ఉన్నాం. యూరియా కోసం 2 గంటల నుంచి పడిగాపులు కాస్తూ, మధ్యరాత్రి 2 గంటల నుంచి పడిగాపులు కాస్తూ, ఇక్కడ కాగితాలు పెడుతూ, లైన్లో పెడుతూ కొన్ని వందల మంది రైతులు నిరాహార దీక్షల్లాగా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. అన్నం లేక, తిండి లేక పశువులను వదిలేసి ఈరోజు ఇక్కడ పడిగాపులు కాస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి మన షాపుల యజమానులు మాత్రం ఏం చేస్తున్నారు ఎవరికి అర్థం కాని స్థితిలో ఉంది. ఒక్క బస్తా కోసం నిలబడ్డటువంటి రైతు 2 గంటలకు వచ్చి కూర్చున్నారు. ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారిక సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవో సంబంధించి ఇక్కడ ఎవ్వరూ అందుబాటులో లేరు. వాళ్ళు సమాధానం చెప్పే స్థితిలో కూడా లేరు. కానీ రాష్ట్రానికి మొత్తం 9 మెట్రిక్ టన్నులు యూరియా అవసరం ఉండగా ఇప్పటి వరకు 4 మెట్రిక్ టన్నులు ఇచ్చారు. అంటే సగం కూడా ఇయ్యలేని ప్రభుత్వాలు, కేంద్రంలో బీజేపీ సర్కార్, ఇక్కడ ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని చూస్తూ సహనంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకు సమాధానం చెప్పాలా. ఎన్నికల ముందే వచ్చినప్పుడు ఓట్ల కోసం వస్తారా తప్ప పడిగాపులు కాస్తూ, చెప్పుల లైన్లో పెడుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. రైతులు అక్కడే చనిపోయిన రైతులు కూడా ఉన్నారు. కానీ వర్షాలు వస్తున్నాయి, మేము ఎరువులు అడుగుతున్నామయ్యా, మాకు ఎరువులు అడుగుతున్నామని గొంతమ్మ కోరిక ఏం కాదు, మా ఎరువులు మాకు ఇవ్వండి అని కోరుతుంటే రైతుల గోడు పట్టించుకునే నాదుడు ఎవరు లేడు, ఏ నాయకుడు లేడు. ఎన్నికలప్పుడు ఉరుకొచ్చి మాకు ఓట్లు కావాలి, మాకు ఓట్లు కావాలి అంటారే తప్ప ఇక్కడ రైతుల కోసం కూడా చూసే నాదుడు లేడు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు స్పందించాలి. ఇక్కడ ఉన్నటువంటి రాంపల్లిలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చి ఆ రైతులకు సమాధానం చెప్పాలా. మరి పోలీసులు పెట్టుకొని పడిగాపులు కాస్తున్నారు. మేము మరి మడ్డర్లు చేయలేదు, ఎక్కడ దోసలేదు, ఎవరిని దోయలే. కానీ మా ఎరువు ఇవ్వమంటే ఈడ లైన్లో పెట్టి కొట్టే స్థితికి ఉన్నది. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. సిపిఎం పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం. ఇది ఇట్లే చేస్తే రేపు ఇక్కడ మొత్తం కూడా దిగ్భ్రాంతినే చేసి ఇక్కడ రాష్ట్ర రేఖ కూడా చేస్తాం రైతులతోటి. ఖచ్చితంగా అందరికీ యూరియా అందే విధంగా, మనిషికి అడిగిన విధంగా కొరత లేకుండా తీర్చాలని చూస్తూ ఉన్నాం. ఒక్క బస్తతోటి సరిపెట్టుకోండి అని చెప్తా ఉన్నారు. కానీ రైతుకి ఏదైతే సరిపడే అవసరం ఉందో ఆ రకంగా యూరియా సప్లై చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుపల్ సేవ ఆధ్వర్యంలో తీరందాస్ జగన్ అధ్యక్షతన చౌటుపల్ మండలం దేవలమ్మ నాగారం జెడ్పీహెచ్ఎస్ మరియు ఎంపీపీఎస్ నందు మన క్లబ్ ట్రెజర్ లయన్స్ ఎంజేఎఫ్ సిలివేరు మంగయ్య వారి సౌజన్యంతో విద్యార్థులకు 100 టై అండ్ బెల్టులు, ఎంపీపీఎస్ వాళ్ళకి మరియు 120 జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుపల్ సేవ ఆధ్వర్యంలో తిరందాసు జగన్ అధ్యక్షతన చౌటుపల్ మండలం దేవలమ్మ నాగారం జెడ్పీహెచ్ఎస్ మరియు ఎంపీపీఎస్ నందన మన క్లబ్ ట్రెజరర్ లయన్ ఎంజేఎఫ్ సిలివేరు మంగయ్య వారి సౌజన్యంతో విద్యార్థులకు 100 టై అండ్ బెల్టులు, ఎంపీపీఎస్ వాళ్ళకి మరియు 120 జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చౌటుపల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ మన్మథ కుమార్ మరియు ఎంఈఓ గురువారావు, గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ కోమటిరెడ్డి నరసింహారెడ్డి, అధ్యక్షులు లయన్ ఎంజేఎఫ్ తిరందాసు జగన్, ట్రెజరర్ లయన్ ఎంజేఎఫ్ మహమ్మద్ అల్తార్, ట్రెజరర్ లయన్ ఎంజేఎఫ్ మహమ్మద్ అత్తార్ పాషా, ట్రెజరర్ లయన్ ఎంజేఎఫ్ సిలివేరు మంగయ్య, లయన్స్ డిస్ట్రిక్ట్ సభ్యులు లయన్స్ ఎంజేఎఫ్ కాసుల వెంకటేశం, లయన్ సభ్యులు లయన్ ఎంజేఎఫ్ డాక్టర్ వేముల నరసింహ, లయన్ ఎంజేఎఫ్ పోలోజు రాజుచారి, లయన్ చింతల ప్రభాకర్ రెడ్డి పాల్గొని విజయవంతం చేశారు. లయన్స్ క్లబ్ చౌటుపల్ వారి సౌజన్యంలో టై బెల్టుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు మన చౌటుపల్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ శ్రీ మన్మథ కుమార్ గారు, అదేవిధంగా కార్యదర్శి ఎండి అదార్ పాషా గారు, కోశాధికారి లైన్ సిల్వేరు మంగయ్య గారు,
ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు కోమటిరెడ్డి నరసింహారెడ్డి గారు, గ్రామ పంచాయతీ కార్యదర్శి గౌరవనీయులు పద్మజ గారు, ఇంకా లైన్స్ మెంబర్స్ అందరికీ పేరున అందరి సమయం లేదు. లైన్స్ క్లబ్లు సేవ చేసినటువంటి అందరి సభ్యులకు ఈ గ్రామానికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ విద్యార్థులకు ఆశీస్సులు. అయితే కార్యక్రమం కాన్ఫిడెన్స్ డెవలప్ చేయాలి అనేటువంటి లక్ష్యంతో మన సిల్వేరు మంగయ్య గారు మేము కోరగానే నేను ఈ పాఠశాలలో చదువుకున్నా సార్, ఈ పాఠశాల విద్యార్థులకు నేను ఏదైనా సాయం చేయగలుగుతా, తనకున్నటువంటి ఆర్థిక స్తోమతతోని మన పిల్లలకు ఏదైనా చేయనటువంటి ఒక సంకల్పంతో ఈ రోజు మనకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారికి, వారి కుటుంబానికి మనందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ బెల్టులు పంపిణీ కార్యక్రమానికి మమ్మల్ని చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేసిన ఈ స్కూలు మన మండల ఎంఈఓ గారికి మరియు స్కూల్ హెడ్ మాస్టర్ మరి లాగానే గవర్నమెంట్ స్కూల్ అనేది చదువుకున్నా. మాకు షూ లేదు, టై బూట్లు ఏవి లేవు. నేను 10th క్లాస్కి వచ్చినాకనే నాకు స్లిప్పర్స్, పారాగాన్ స్లిప్పర్స్ మేము అప్పుడు ఇది తీసుకోవడం జరిగింది. మీకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టై, బెల్టు అంటే మీ యొక్క ఉందాతనాన్ని, మీ లోపల ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి, వీళ్ళు మీకు మీ యొక్క చదువుకు మీ లోపల ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. లయన్స్ క్లబ్ వారికి ఎంతో రుణపడి ఉన్నారు మీరు అందరూ. అదే విధంగా అదే కాకుండా ఇక్కడనే చదువుకొని ఈ స్కూల్లోనే చదువుకున్న మంగయ్య గారు మీ ముందుకు రావడం, మీకు ఒక మోటివేషన్ గా చేయడం అనేది చాలా అదృష్టం. అదేవిధంగా పోలీస్ నుంచి మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీరు ప్రజెంట్ మీ పని ఒక్కటే పని. ఏం పని మీది? చదవడం ఒక్కటే. సెల్ ఫోన్లు యూజ్ చేయొద్దు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి, ఈ దేవులమ్మ నగరం విలేజ్ లో చుట్టుపక్కల యూత్ కానీ స్కూల్ పిల్లలు కానీ ఈ మత్తు పదార్థాలకు డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారని కొంచెం. నల్గొండ పట్టణంలో ఆర్యవైశ్య భవన్లో శ్రీ రాజన్ గురుస్వామి భజన మండలి మరియు సేవా సమితి అధ్యక్షులు కల్చన్ అశోక్ గురుస్వామి, కంజర శ్రీను ఆధ్వర్యంలో కార్యక్రమం మరియు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నల్గొండ పట్టణంలో ఆర్యవైశ్య భవనంలో శ్రీ రాజన్ గురుస్వామి భజన మండలి మరియు సేవా సమితి అధ్యక్షులు కల్చన్ అశోక్ గురుస్వామి, కంజర శ్రీను ఆధ్వర్యంలో కార్యవర్గం మరియు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ముఖ్య అతిథులుగా విశ్వన్ సాయి హాస్పిటల్ ఎండి డాక్టర్ సందీప్, రామగిరి అయ్యప్ప గుడి ప్రధాన అర్చకులు దెహర శివకుమార్ శర్మ, బ్రహ్మం గారిగుట్ట హరిభవాని, మేడం విశ్వప్రసాద్, హనుమాన్ మొదటి మాలాధారుడు మాడిశెట్టి వెంకటయ్య పాల్గొన్నారు. ముఖ్య అతిథుల సమక్షంలో భజన మండలి పోస్టర్ ఆవిష్కరించడానికి జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కలిషన్ అశోక్ గురుస్వామి మాట్లాడుతూ ఐకమత్యమే మహాబలం అంటే రాజన్ గురుస్వామి భజన మండలి అనేలా మన టీం సభ్యులు అందరూ మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా పనిచేయాలన్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఉపాధి దొరికే విధంగా ఉండాలనే దృఢ సంకల్పంతో మా సహోదరుడు కంజర శ్రీనితో చర్చించి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మున్ముందు రాజన్ గురుస్వామి భజన మండలి సేవా సమితి నుంచి మంచి సేవా కార్యక్రమాలు కూడా మా ఆలోచనలో ఉన్నాయన్నారు. ఆ విధంగా కమిటీని ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి సభ్యుడు సహకరించాలన్నారు. కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీ అందరికీ ఒక అన్నలాగా పెద్ద దిక్కుగా ఉంటానని హామీ ఇచ్చారు. నియామక పత్రాలు తీసుకున్న వారిలో ఉపాధ్యక్షులుగా మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శిగా కంజర శ్రీను, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సురాకారపు యాదగిరి గౌడ్, సహాయ కార్యదర్శిగా ఈదా సంజీవ, కోశాధికారిగా టంగుటూరి నరేష్, సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పాలకూరి నరసింహ, జాయింట్ సెక్రటరీగా ఎలిజాల శంకర్, కార్యదర్శులుగా పెరిక సునీల్, కొండేటి శంకర్, రమేష్, కోరస్ బృందానికి అధ్యక్షులుగా వేముల హరి, ఉపాధ్యక్షులు హరిగా తదితరులు పాల్గొన్నారు. వారి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారు ఏకాధిగా మనందరితో కలుస్తున్నాడు. కారణం ఏంటి? హలో గురు గణపతి పాట అంట గణేష్ పాట పాడతాను. ముందుగా కళాకారులు సమయం ఉందా? సింగర్ యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ జయంతి సందర్భంగా మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు గుండాల హెడ్ మాస్టర్ గంధం చంద్రకళ, సీతారాంపురం ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ ఎం రామ్ నర్సయ్య, మండలంలోని వివిధ స్కూళ్లలో ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ముఖ్య అతిథి ఎంపీడీఓ చేతుల మీదుగా అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ జయంతి సందర్భంగా మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు గూండాల హెడ్ మాస్టర్ గంధం చంద్రకళ, సీతారామపురం ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ ఎం రామ్ నర్సయ్య, మండలంలోని వివిధ స్కూల్లో ఉపాధ్యాయులు సిహెచ్ యాదగిరి, ధనలక్ష్మి, రమేష్, విజయలక్ష్మి, మహేష్, శ్రీనివాస్, ఎస్ఎల్ రమేష్, ఎస్ సుమన్, వీరరాఘవులు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ముఖ్య అతిథిగా ఎంపీడీఓ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మన్నె అగ్గిరాములు మాట్లాడుతూ ఒక ఉపాధ్యాయుని నాణ్యమైన బోధనతో ఉన్నతమైన ఉద్యోగాలు పొందుతారని అన్నారు. ప్రభుత్వం పాఠశాలలోనే ఉన్నతమైన విద్యను విద్యార్థులకు అందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సరే, స్టేజీ కొంచెం చిన్నదిగా ఉండడం వల్ల వారందరినీ ముందు వరుసలో వచ్చి కూర్చోమని మరొకసారి హృదయపూర్వకంగా
మేమోటోలో ప్రసన్న మేడం కొంచెం యూ షేప్లో ఉండండి. వెంకట సార్ గారికి కూడా భాగస్వామి సార్ కూడా ఈ సన్మాన కార్యక్రమం భాగస్వామి సార్ అందరూ నేను అడగరు లేదు సార్ ఒక్కసారి ఉపాధ్యాయులు ఎస్ఏ విభాగం నుంచి జి జోయప్ప ఎస్ఏ ఇంగ్లీష్ గారిని సార్ 2015 నుంచి ఏపీఎస్సీ ఎగ్జామ్స్గా పనిచేసిండు. తరఫున మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్. మన టీచర్సే వాళ్ళని అనేక వృత్తులకు అన్ని వృత్తులు కూడా పాఠశాలలే తయారైతున్నాయి. గురువుల వద్దనే తయారైంది. ఇంజనీర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, లాయర్ కావాలన్నా, పోలీస్ ఆఫీసర్ కావాలన్నా, ఏ వృత్తి అయినా కూడా అన్ని వృత్తులు కూడా ఎక్కడి నుండి రూపొందించుకుంటే విద్యాలయాలు ఉన్నాయి. కాబట్టి ఈ విద్యాలయాల్లో ఉండేటువంటి గురువే బ్రహ్మదేవుడు లాంటి వాడు. మరి అదేవిధంగా మరి గురువు యొక్క తను పిల్లల్లో కొన్ని అజ్ఞానాన్ని తొలగిస్తాడు, తర్వాత అజ్ఞానాన్ని నశింపజేస్తాడు. కాబట్టి లయకాలైనటువంటి శివుడు లాంటి వాడు. అదేవిధంగా ఏదైనా చెడును తొలగించేటువంటి వాడు విష్ణువు లాగా గురుమూర్తి లాంటి వాడు. మరి గురువు కారణంగానే ఎవరైనా కూడా ఇప్పటికి కూడా అందరిలో కూడా ఎప్పటికైనా కూడా చిన్ననాటి నేర్చుకున్న పద్యాలు ఇప్పటికి కూడా లోటుకు వస్తూ ఉంటాయి. చిన్ననాడు నేర్చుకున్న విషయాలు. ఈ ప్రాంతవాసి డాక్టర్ మస్నూరి శ్రీరామ్ గారు మూర్పూరు వాస్తారు. వారు హెచ్ఈటీగా అపాయింట్ అయి కొద్ది కాలం తర్వాత మా గ్రామం ఇదే జిల్లా రామన్నపేట మండలం ఉత్తరుడు. మా గ్రామానికి హెడ్ మాస్టర్గా వచ్చాడు. మా యూపీఎస్ స్కూలు నాకంటే నేను కుక్కర్మూరు నుంచి యూపీఎస్ స్కూల్ ఇప్పుడు యూపీఎస్ ఎందుకంటే మనం చూడలేదు మీరు చదువుకునే బయటకు పోయి. అయితే అక్కడికి వచ్చిన తర్వాత మా ప్రాథమిక విద్యాభ్యాసంలో అతను నేర్పిన విద్య, అతను మాకు చూపబడినటువంటి క్రమశిక్షణ. హెడ్లైన్స్ మరోసారి. యాదగిరిగుట్ట పట్టణంలో బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీలైలయ్య. ఆరోగ్యవంతమైన మహిళ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. పోషణ మాసం ఉత్సవాలను వినూత్నంగా నిర్వహించాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో అంబరానంటిన బతుకమ్మ సంబరాలు. చౌటుప్పల్లో భవన నిర్మాణ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా 4వ మహాసభలు. మా పాఠశాల మా పెరటి తోట కార్యక్రమంలో పాల్గొన్న దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు. నాంపల్లి మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కొరతతో బారులు తీరిన రైతులు. చౌటుప్పల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు టై బెల్టులు పంపిణీ. శ్రీ రాజన్ గురుస్వామి భజన మండలి సేవ సమితి పోస్టర్ ఆవిష్కరణ మహోత్సవం. గూండాల మండల ఎంపీడీఓ కార్యాలయంలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.